విజయవాడ నుంచి జనార్దన్ కాల్ చేశారు. జనార్దన్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. జనార్దన్ గారు మీకు ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీకు సేమ్ టు అండి జనార్దన్ గారు. బట్ ఉదయాన్నే దీని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందని చెప్పి బహుశా ఎవరు అనుకుని ఉంటారు. బట్ తను వీడియో రిలీజ్ చేశాడు కాబట్టి మాట్లాడుకుంటున్నాం. తను పశ్చాత్తాపం తన మాటల్లో కనిపిస్తుందా? ముందు నా మాట మీకు పశ్చాత్తాపం అతను మాట్లాడే మాటల్లో చూడండి ఎంత వెటకారంగా ఉందో. మీరు తెలుగు ప్రజలు, మీరు అంటే తెలుగు ప్రజలు మీరేదో తప్పు అయిపోయింది అపాలజీ అడుగుతున్నారని చెప్తున్నాను అంటున్నారు, కానీ తనంతటికి తాను చెప్పట్లా. తనంతటిగా అది వెటకారంగా మాట్లాడుతున్నారు. చూడండి మీరు మాట్లాడే మాటలో అతను తప్పు అన్నాను అని పశ్చాత్తాపం అనేది లేదు. మెయిన్ ఒక ప్రాబ్లం. మెయిన్ అతను మాట్లాడే మాటల్లో అతను చూడండి, అతను బిహేవియర్ చూసి మాట్లాడండి. ఒకటి అంటే మేము మాట్లాడాం అనుకోండి, ఏదో దాని ఏంటంటారు కల్పించి దాని ఏదో అంటారు కదా, పుట్టు కథనాల్లో ఇలా ఏదో అంటారు కదా, అందుకే మీ అభిప్రాయం మేము తీసుకుంటున్నాం. అదేనండి వెటకారం కనపడుతుంది. నేను అతను వీడియో చూశాను కాబట్టి అతను ఏదో తప్పు, నేను తప్పు చేశానన్నారు, తప్పు అయిపోయిందని చెప్పమన్నారు అని అంటున్నాడే తప్ప నేను చేశాను తప్పు. ఇప్పుడు శివాజీ గారు తప్పు అయిపోయింది ఏదో మాట్లాడారు, 2 మాటలు దొరినాయి. అతను శివాజీ గారు అన్నప్పుడు అపాలజీ అంటే తప్పు అయిపోయింది చెప్పినప్పుడు వెనక్కి తీసుకున్నప్పుడు ఆయన భావాలు చూడండి, ఈయన భావాలు చూడండి, రెండు చూడండి సపరేట్ గా రెండు ఒకసారి పెట్టి. బట్ ఇక్కడ కొంతమంది అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడే చదువుతున్న ఒక కామెంట్. ఇంకో విషయం చెప్పండి జనార్దన్ గారు ఇప్పుడు ఎవరో కామెంట్ చేస్తారు, ఒక మనిషిని కిందకి లాగడమే జనాల పని అని చెప్పి. నిజంగా జనాలంతా కలిసి మనిషిని కిందకి లాగేస్తున్నారా అన్వేష్ని? ఏమండి, తను చేసే పని బట్టే కిందకి లాగేది, పైకి వెళ్ళేది. తను బిహేవియర్ అతను చేసి ఎక్కడైనా కాలు ఉన్నది మన శాస్త్రం, హిందూ శాస్త్రం ప్రకారం కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేమన్నమాట నానుడి. అది ఇప్పటి నుంచే కాదండి, తరతరాల నుంచి వస్తుంది. అతను చేసిన దానికి కర్మ అనుభవిస్తున్నాడు అతను. అంతేగానండి అతని దగ్గరికి వెళ్ళి అయ్యా దీని గురించి మాట్లాడు, అసలు మ్యాటర్ దేని గురించి మాట్లాడుతున్నాడు, అతను దేని గురించి, అతని దేని గురించి మాట్లాడాడు, ఎవరి గురించి మాట్లాడాడు? జనార్దన్ గారు బహుశా మీరు ఇన్ని రోజులు బహుశా దాని వీడియోలు కూడా చూస్తూ ఉండుండొచ్చు కాక మీరు. సో ఎక్కడైనా పశ్చాత్తాపమో లేకపోతే ఏదో తప్పు చేశానని దాని ఏదో ఉంటారు కదా, క్షమాపణ అనేది లేదండి అతనిలో లేదు. గర్వం అనేది కనపడుతుంది. నేను ఇంకోటండి, నిన్న అమెరికా నుంచి ఎవరో కాల్ చేశారు. అతను చేసిన వీడియోలు బాగానే ఉన్నాయి, కానీ ఆ లోగర్ చేసి ఇప్పుడు చేశారు, ఇప్పుడు తప్పు అయిపోయింది, అతను మన్నించమని అంటే ఒకసారి సపోర్ట్ చెబుతున్నాను. ఎవరైనా గొప్ప మేధావులు ఎవరైనా చేసేది చిన్నప్పటి నుంచి మంచి పనులు చేసినా ఒక మర్డర్ చేసి దానికి శిక్ష వేస్తున్నారు. చిన్న విషయం చూడండి, శిక్ష వేస్తున్నారు. చిన్నప్పటి నుంచి తప్పులు చేస్తే శిక్ష ఇట్లా, ఒక తప్పు చేస్తే దాన్ని శిక్ష వేస్తున్నారు. అలానే ఇతనికి ఎన్ని తప్పులు చేసి, ఎన్ని ఒప్పులు చేసినా, ఎంత కరెక్ట్ చేసినా, ఎంత మంచి చేసినా, చేసిన దానికి శిక్ష అనుభవించాల్సింది. ఓకే, బట్ అంటే తను అంటుంది ఏంటంటే కనుక గత ఏడాది నేను మహాభారతం చెప్పాను, నేను ఎవరు చూసారా ఎవరు చూడలేదు, అఫ్కోర్స్ ఎవరు చూడలేదు మహాభారతం, చూడకపోయినా నా మనసు కోసం ఒక ఒంటిపూట ఉపవాసం ఉండి మరి నేను చేశాను, అంత నిష్టగా చేశాను నేను, కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ రామాయణం ప్రారంభిస్తాను అని చెప్పి అంటున్నాడు. ఒకవేళ తను రామాయణం చెబితే కనుక చూస్తారా? తను రామాయణం చెప్తే మీరు హర్షిస్తారా? చూడండి, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుండిద్దండి. అంటే మనం ఎక్కువ మాట్లాడకూడదండి. ఇంకోటండి, ఇతని గురించి ఎక్కువ డిస్కషన్ వేస్ట్, ఇంత అనవసరం సార్. అతన్ని అతను రావాలి, అతనికి చేసిన దానికి పనిష్మెంట్ ఇవ్వాలి, అంతే తప్ప ఇతని గురించి అనకూడదు. కానీ సార్ అతను ఏదో చెప్తున్నాడు, అతను ఇంకోటి అతను చేసేది ఏంటంటే వాడు పెట్టిన వీడియోలందరూ మనం చూస్తున్నాము, వాడికి డబ్బులు వెళ్తున్నాయి వాడు, అంతేగాని ముందు వాడిని డిస్కనెక్ట్ చేయాల్సిందే, అంతే తప్ప వాడు పెట్టిన చెత్త వీడియోలందరూ చూస్తున్నాడు సార్. అంతే వెటకారంగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడో రామాయణం పెట్టాను, ఇప్పుడు అతనికి ఏం తెలుసండి? ఏమీ తెలియకేగా. పోనీ వాళ్ళ అమ్మ పేరేంటి, ఇతని పేరేంటి, వాళ్ళ అమ్మ పేరేంటి? పోనీ అతను వేరే దేశం వేరే కంట్రీ వెళ్ళాడు, అక్కడ అలాంటి డ్రెస్ వేయించవచ్చు వాళ్ళ అమ్మ చేత, వాళ్ళ చేత డ్రెస్ వేయించవచ్చు అలాంటి. ఎందుకంటే ఒక్క నిమిషం క్షమించాలి జనార్దన్ గారు, క్షమించాలి కాక వాళ్ళ అమ్మగారి గురించి ఏం మాట్లాడద్దు, ఎందుకంటే ఏ తల్లైనా తల్లి మహిళే కాబట్టి వాళ్ళ అమ్మగారి గురించి మనం మాట్లాడే ఎవరికీ లేదు. వాళ్ళ అమ్మగారి గురించి మాట్లాడలేదు సార్, ఎందుకంటే మనం పద్ధతిగా ఉండాలి. ఎందుకంటే ఒకళ్ళు తప్పు చేసింది అయితే కనుక తనని వాళ్ళ అమ్మగారు నేను అంటలేదు సార్, వాళ్ళ అమ్మగారు
వాళ్ళమ్మ చీర కట్టు పద్ధతిగా ఉంది. అవును, అలా పద్ధతిగా ఉంటే తప్పేంటి? అది ఏంటంటే ఒకటి అందరం మన అమ్మలాగా అంటారు. ఒక ఆవినిద్ది అనకూడదు కానీ నేను నా భర్త దగ్గరే ఉంటాను, ఇంకోటి చెప్పేదండి అనకూడదు కానీ నేను భర్త దగ్గర వేరే వాళ్ళు చూడకూడదు. కానీ ఆవనిద్ది నాకు అసలు మైండ్ పోయిద్దండి, నన్ను చూస్తే కిక్ రావట్లేదు అంటది. అసలు ఏమనిద్దో అన్నదమ్ములనిద్దో ఏంటనిద్దో పిచ్చగా ఉందండి. అసలు ఈ డిబేట్ కోసం చేస్తుంటే ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళని కూడా అసలు ఏమనాలో ఏం చేయాలో ఏమనాలో కానీ అర్థం కాని పరిస్థితి. నేను పద్ధతిగా ఉండాలంటారు కానీ ఎదటవాడికి బాగోపోతే వాడిని నేను చూడాలంటారు. ఏంటి సార్ ఏం పద్ధతిగా లేదు కానీ అతను మాట్లాడే మాట రాంగ్. అది అపాలజీ అడుగుతుంది కాడా వేటకారంగా అడుగుతున్నాడు, అది కరెక్ట్ కాదు. నేను అతను రామాయణం చేతి వినేవాళ్ళు లేరు, నేను చిన్నప్పటి నుంచి చెప్పొచ్చు కదను. అంటే ఇక్కడ మహాభారతం నేను చెప్పాను, ఇక్కడ నెక్స్ట్ రామాయణం చెప్పబోతున్నాను 2026లో. ఆ తర్వాత భాగవతం కూడా చెప్తాను, నాతో ఎవరైనా డిబేట్కి సిద్ధమైన కైండ్ ఆఫ్ సవాల్ లాంటిది మాట్లాడుతున్నాడు కదా, అంటే నేను దేనికైనా సిద్ధం లేకపోతే మాట్లాడడానికి సిద్ధమైన టైప్లో మీరు ఎలా చూస్తారు అంశాన్ని? సార్ ఇందులో అతనికి ఉపయోగపడేది ఉంది సార్. ఆ రామాయణం నేను చూస్తాను, చూడండి ఆ వీడియోలు చూసి నాకు డబ్బులు వస్తాయి అని మనల్ని ట్రాక్ లో పెడుతున్నాడు సార్. అది మనం అర్థం చేసుకోవట్లా. నేను రామాయణం చేస్తాను చూడండి అంటే ఎంతమంది చూస్తారు, ఏదో అది పిచ్చో మంచో తర్వాత సంగతి. అతనికి ఉపయోగపడుతుంది, మనల్ని ట్రాక్ లో పెడుతున్నాడు, అంతే తప్ప ఏమీ లేదండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ జనార్దన్ గారు కాల్ చేసినందుకు. నెక్స్ట్ అమరావతి నుంచి నరసింహ కాల్ చేస్తున్నారు. నరసింహ గారు నమస్తే అండి. నమస్తే అండి. నరసింహ గారు, కొత్త సంవత్సరం పూట మళ్ళీ మొదలుపెట్టాడు. కొత్త సంవత్సరం కొత్తగా ఉంటుంది, దాంతోపాటు నన్ను క్షమించండి, క్షమాపణ కోరుతున్నాను చెప్తూనే ఇటు నాతో పాటు ఎవరైనా చర్చకు సిద్ధం, అంటే నాతో చర్చకు వస్తే కనుక నన్ను ఓడించలేరు అని అర్థం వచ్చేలాగా భావం వచ్చేలా మాట్లాడుతున్నాడు. ఎలా చూస్తారు అంటే మనుషులు ఏమైనా ఆ క్షమాపణ కోరుతున్నట్టు ఏమైనా అనిపిస్తుందా మీకు? సార్ అసలు అతనికి క్షమాపణ చెప్తే దాని సీతాదేవి మాట్లాడినందుకు అతను అర్హుడే కాదు. సీతాదేవి గురించి మాట్లాడినందుకు అతను అసలు అర్హుడే కాదు. అతను అంతా పాశ్చాత్య దేశాల్లో నగరానికి ఒక అమ్మాయిని పెట్టుకొని డేటింగ్ అని పెట్టుకొని విద్యాస్తా సీతాదేవి గురించి అతను ఏం తెలుసండి అతనికి ఇప్పుడు తెలియదు. అతని జీవిత శర్మాంకంలో ఇంచుకొస్తాడు కదా, అప్పుడు తెలిసింది ఒక సీతాదేవి విలువ. కానీ సీతాదేవి నేనేమన్నాను? సీతాదేవి నేనేం అనలేదు కదా, ద్రౌపది దేవి నేనేం అనలేదు కదా. అప్పుడు అలా చేశారు కాబట్టి అలా అయ్యారన్నాను తప్ప ఎక్కడా నేను ఈ పదాన్ని ఎక్కడ ఉపయోగించలేదు కదా అనేది తన మాట. మీరేమంటారు అప్పుడు? అంటే మీరు విన్నారా తన అన్న మాటలని? అతను ప్రతి విషయంలో కూడా మన భారతదేశం గురించి, మన మన విలువల గురించి, భారతదేశ విలువల గురించి అతను తప్పుగానే మాట్లాడతాడండి. ఇక్కడ ఏముందంటాడు, మరి పిచ్చోడ ఇక్కడ ఆ విలువలు ఉండబట్టే ఇంతమంది ఈ మతాల వాళ్ళు ఇల్లు స్వేచ్ఛగా పొందుతున్నారు. అక్కడ ఎక్కడ పొందుతున్నారు ఆడ? ఆ దేశాల్లో విలువలు ఉన్నాయా? విలువలు ఉన్నాయి అసలు ఆ దేశాల్లో? డబ్బు 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 డబ్బు. అక్కడ డబ్బు ఉంటేనే బతక జరుగుతాడు. ఇక్కడ డబ్బు కానీ ఒక మాట క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇంత తెలుగు ప్రజలు ఆదరించబట్టే కదా తను అక్కడ అలా వెళ్ళగలుగుతున్నాడు అలా అనుకుంటున్నారా? లేకపోతే తను ఏమంటాడు, నేనేమండి సబ్స్క్రిప్షన్ ఏమో అడగలేదు కదా, ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయమని అడగలేదు కదా. అవునండి, అతనే చెప్పుకుంటాడు. ఒక టూర్కి వెళ్ళటానికి డబ్బులు లేకపోతే ఇదే తెలుగు ప్రజలు డబ్బులు వేసారు. ఆ స్టేజ్ నుంచి నువ్వు ఇలా 8 కోట్లు సంపాదించావు, 8 కోట్లు అన్నాలు వస్తాయి పిచ్చాడా? 8 కోట్లు అన్నాలు వస్తాయి. ఓకే రైట్. అంటే ఇక్కడ డిబేట్కి ఎవరైనా సిద్ధమే, అంటే ఎవరితోనైనా, అది మన గరికపాటి గారు కావచ్చు, లేకపోతే బహుశా ఎందుకంటే ప్రవచనకర్తలుగా మనకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దిగ్గజాలుగా కనిపిస్తున్న ప్రముఖమైన పేర్లలో చాగంటి గారు, అలాగే గరికపాటి గారు, వీళ్ళిద్దరు పేర్లే కదా అక్కడ వినిపించేవి. మాట్లాడి అత్యంత హేనీయమైన మాటలు గరికపాటి గారు నన్ను మాటలు అతను అనొచ్చా? విమర్శించండి, తప్పు లేదు, అది విమర్శించండి, ఆ మాటలు మాట్లాడొచ్చా? తప్పు కదా. ఆయన ఎంతో మందికి పొద్దున్న లేచిన కాడి నుంచి హితబోధనలు చేస్తూ ఉంటాడు. భగవంతుడి గురించి కానీ, మనిషి విలువల గురించి కానీ, ఎట్లా ఉండాలమ్మా అని హితబోధనలు చేస్తూ ఉంటాడు. నీకు రిటర్న్ ఇష్టం లేకపోతే మానేసి. బట్ అంటున్నాడు కదా, నేను ఆయన చెప్పేది కూడా వింటాను, ఆయన చెప్పేది కూడా నేను ఫాలో అవుతాను
ఆయన చెప్పడం ఆయన చెప్పేవి నాకు ఇష్టమే అని చెప్పి అంటున్నాడు కదా నేను రీసెంట్గా రిలీజ్ చేసిన వీడియోలో. ఇప్పుడు స్కోర్ పడిపోతుంది కాబట్టి ఇవన్నీ ఇప్పుడు అవి కూడా హేళనగా మాట్లాడుతున్నాడండి. ఇంతకుముందు ఆయన గారు చెప్పినట్టు ఇంతకుముందు మాట్లాడిన ఆయన హేళనగా మాట్లాడుతున్నాడు. తప్పు. నువ్వు చివరి దశలో ఇక్కడ రావాల్సింది అన్వేష్. నువ్వు చివరి దశలో భారతదేశం రావాల్సింది. అప్పుడు తెలిసి దీనికి తల్లి వదిన చెల్లి విలువేందో ఆడగూతురు విలువేందో. రైట్. థ్యాంక్ యూ సో మచ్ నరసింహ గారు. అమరావతి నుంచి కాల్ చేసినందుకు కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వైజాగ్ నుంచి గోవింద్ కాల్ చేస్తారు, కాల్ తీసుకుందాం. బట్ ఒక కామెంట్ చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇది సీతాదేవి ద్రౌపది గురించి కాదు, వాడు మాట్లాడే వల్గారిటీని అందరూ ద్వేషిస్తున్నారు, వాడు సమాజానికి చాలా ప్రమాదం అని చెప్పి ఇటు ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఎటకారం ఎక్కువగా ఉంది కానీ దేవుడి మీద కాదు అనేది ఇంకొంతమంది మాట. ఇంకొంతమంది ఏమంటున్నారు? ఎస్, ఆ కమెంట్స్ మిగతా నుంచి చదివే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వైజాగ్ నుంచి గోవింద్ కాల్ చేస్తున్నారు. గోవింద్ నమస్తే అండి, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. సార్ ఇక్కడ ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ సార్. గోవింద్ గారు, నా అన్వేష్ గారికి అతనికి సనాతన ధర్మం మీద నమ్మకం లేకపోతే అతని ఇష్టం, అతను ఏ ధర్మాన్ని నమ్మకం వచ్చి దాన్ని మనం తప్పుపట్టాం. కానీ ఇతర ధర్మాలను గౌరవించాలి. అది హైందవ ధర్మం. ఇక్కడ తను అదే అంటున్నాడు కదా, అసలు మీరెవరు నేను హిందూ కాదని చెప్పడానికి. అవును సార్. ఇప్పుడు అతను సీతాదేవి కోసం, ద్రౌపది గారి కోసం ఎలా మాట్లాడాడు, దేశం కోసం ఎలా మాట్లాడుతున్నాడు సార్. అసలు మొన్నటి వరకు అతను చేసిన వీడియోలు చూసాం కదా. ఏదైనా అతను ఏమైనా స్వాతంత్ర సమరయోధుడా? దేశానికి ఏమైనా సేవ చేశాడా? నలుగురు జనాల మీద పడి జనాలతో ఏదో వీడియోలు చేసుకొని, అంటే బెట్టింగ్ యాప్స్ విషయంలో నేనే కదా దేశాన్ని కాపాడింది, నేను ఇంత పోరాటం చేయడం వల్లే కదా సార్. అతను ఎవరు దేశాన్ని అతను కాపాడినట్టు సార్? అతను చెప్తేనే తెలుస్తుందా బెట్టింగ్ యాప్ కరెక్టా కాదని? ఎవరికి తెలియదా? ఎవరికి నాలెడ్జ్ లేదా? అంటే నేను యుద్ధం చేయడం వల్లే, నేను పోరాటం చేయడం వల్లే కదా సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది అనేది సార్. బెట్టింగ్ యాప్స్ అతను చెప్పడమే సార్. ఈ రోజు పల్లెటూరులో వ్యవసాయం చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలీదా బెట్టింగ్ యాప్ అనేది కరెక్టా కాదని చెప్పినారని చెప్పడానికి? ఈ రోజుల్లో అందరికీ అన్ని విషయాలు తెలుసు సార్. కానీ కాకపోతే ఏమవుతుందంటే మన స్వార్థం కోసం, అతను స్వార్థం కోసం ఈ సమాజంలో తను ఒక సెలబ్రిటీగా మారిపోయాను, నేను ఒక సెలబ్రిటీ అనుకుంటున్నాను, డబ్బులు వస్తున్నాయి కదా సార్, ఎలాగైనా మాట్లాడతాడు. అతను ఏమి స్వార్థంతో సమరయోధుడు కాదు, దేశానికి పోరాడింది ఏమి లేదు. అతని కోసం డబ్బులు సంపాదించుకుంటున్నాడు తప్ప అతను ఎవరికి ఏమైనా సర్వీస్ ఏమైనా చేశాడు సార్ ఫ్రీగా ఎవరికైనా సరే? అతను ఎవరు సార్ దేశం కోసం తప్పుగా మాట్లాడడానికి, సీతాదేవి ద్రౌపది దేవి కోసం మాట్లాడడానికి అతను ఎవరు? అసలు అతనికి ఏం సంబంధం? అతను మేమందరం నమ్ముతున్నాం సార్, మాకు హైందవ ధర్మం అంటే ఇష్టం, మేము నమ్ముతున్నాం. మిగతా మొత్తం వాళ్ళ దేవుళ్ళు ఇష్టం, అది తప్పు కాదు. కాకపోతే మా మనోభావాలు దెబ్బతినవా? అతను నేను అంటాను, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా వాళ్ళ కోసం మనం తప్పుగా మాట్లాడితే అతను వింటాడా? ఊరుకుంటాడా? అతనికి ఏంటి సంబంధం అసలు? మనం మాట్లాడామంటే రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. నేను బెట్టింగ్ యాప్స్ ఆఫ్ చేశానని చెప్పిన ఎవరండి ఆఫ్ చేయడానికి? ఏమైనా రాజ్యాంగమా లేదా రాజ్యాంగం రచించాడా? ఇలాంటి వాళ్ళు సార్ అసలు దేశ బహిష్కరణ చేయాలి సార్. అసలు దేశ బహిష్కరణ చేయాలి మన వల్ల ఎవరికైనా. అతను ఏమైనా బెట్టింగ్ యాప్స్ ఆఫ్ చేశాను, నా వల్ల కొన్ని చాలా మందికి అన్ని విషయాలు తెలుస్తాయి, ఇతను తెలియకపోతే ఎవరు తెలియదు. ఇతను ఒక్కడే దేశ విదేశాలు తిరుగుతున్నాడా? ఆ దేశంలో ఉన్న వాళ్ళు ఇంతకు ముందల్లా ఇండియా నుంచి వెళ్ళలేదా? ఎవరికి తెలియలేదు. ఇలాంటి వాళ్ళకి అరెస్ట్ చేయాలి సార్, కన్ఫామ్ గా అరెస్ట్ చేయాలి. ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి సార్. అది నా మనం. రైట్ గోవింద్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ షిరిడి నుంచి నాగరాజ్ కాల్ చేస్తున్నారు. నాగరాజ్ గారు నమస్తే అండి. నమస్తే నాగరాజ్ గారు, ఇప్పుడు తను ఏమంటాడంటే నేను ఇక్కడి నుంచి ఇంకెక్కువ కష్టపడతాను, 2026 నుంచి రోజుకు 18 గంటల పాటు కష్టపడతాను, ఒక్క సెకండ్ ఒక నిమిషం తక్కువైనా చొప్పించుకోవటం అంటున్నాడు. సో ఎలా చూస్తారు? 18 గంటలు తను కష్టపడతా అంటున్నాడు. అది మీరు గమనించట్లేదు, రివర్స్ యాంగిల్లో అతను స్టార్ట్ చేస్తున్నాడు. అది గమనించుకోవాలా. ఇప్పుడున్న సబ్స్క్రైబర్స్ అందరం అన్ఫాలోకి వచ్చి దాదాపు 4 రోజులు అవుతుంది. మిగతా వాళ్ళు కూడా ఎందుకు అన్ఫాలో చేయట్లేదు, రిపోర్ట్ కొట్టట్లేదు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వానికి వదిలేస్తున్నాం. కానివ్వండి, ఇట్లాగా రోజు పెట్టేడిపోతుంటే దేశంలో ఎన్నో సమస్యలు జరుగుతుంటే ఆ సమస్యల మీద నరేంద్ర మోడీ గారు కానీ మా పవన్ కళ్యాణ్ గారు తెగ పోరాడుతున్నప్పుడు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, ఈ సబ్స్క్రైబర్స్ కొంచెమైన ఆలోచన విధానం లేకుండా అతను ఒక్కనే పిచ్చి పిచ్చి బొమ్మలతోటి ప్రేరేపణ చేసే వాటిని ఫాలో చేయడం అనేది అది చాలా చండాలంగా ఉంది. ఏమి చేయాలి? ఇప్పుడు మన మనస్తత్వాన్ని మార్చుకోవాలి. ఏదైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళని చెప్తే చండాలంగా చూడండి. నేను వచ్చి చూసినట్టే కదా, నేను అన్సబ్స్క్రైబ్ చేయబట్టి నేను నిలబడ్డా. వాడు నన్ను చెప్తున్నాడు, మా సీతాదేవి అమ్మవారిని అవమానించాడు, హిందూ ధర్మాన్ని హేళనగా మాట్లాడుతున్నాడు అని చెప్పి మేము సబ్స్క్రైబ్ చేసాం, రిపోర్ట్ కొట్టాం. అలాగే మీ దాన్ని ఇప్పుడే మేము హ్యాష్ ట్యాగ్ చేసి ఆల్రెడీ
ట్విట్టర్లో పోస్ట్ చేసాం, ఫేస్బుక్ లో కూడా పంపించాం, అన్ని ప్రొసీజర్స్ అన్ని చేసేసాం. ఇంకోటి కూడా ఒకటి రిటర్న్ గా మెయిల్ కూడా హోమ్ అఫైర్స్ కి రాశాను. నేను ఆల్రెడీ నిన్నే రాశాను. నేను ఈ ఛానల్ కూడా తెలియపరిచాను చాలా సీరియస్ యాక్షన్ తీసుకోమని. నెక్స్ట్ మోడీ గారు ఖచ్చితంగా ఇతని మీద చర్య తీసుకుంటాం అనేది కొన్ని గంటల్లోనే ఉంది, తొందరపడబాకండి. ఇతని మటుకు జుట్టు పట్టుకుని లాక్కొచ్చి ఇండియాలో నిలబెడతారు. ఎందుకంటే ఇంత నీతిగా ఉంది పెద్ద ఆయన గరికపాటి ఆయన చెప్పే నీతుల కోసం పొద్దున్నే లేవగానే సుప్రభాతం వినేసి ఆయన చెప్పే 4 మాటలు విని ఒక సంస్కారవంతంగా నడుపుకుంటూ వెళ్తారు. అలా కాకుండా ఎంత నీచంగా మాట్లాడుతున్నా ఆయన సవాలు జరిగింది. వీరికి చదువు సంజలైన ఎలా మాట్లాడుతున్నారు. వాళ్ళ కుటుంబీకులు ఒక్కరిని ఎవరైనా సరే ఏదేది మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఎవరైనా పొరపాటు ఈ రోజు కొన్ని ఛానల్ ద్వారా మాట్లాడాలి. మీ ఛానల్ ఎంతో చక్కగా కంటిన్యూ చేస్తుంది ఈ కార్యక్రమాన్ని. దీన్ని నిర్విఘ్నంగా కంటిన్యూ చేసి వారి సబ్స్క్రైబర్స్ మొత్తం తగ్గించి వారిని ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు ఈ ఛానల్ ద్వారానే తిరిగి మళ్ళీ మాట్లాడాలి. రైట్. తను అంటుంది అంటే మహాభారతం గురించి నేను చెప్పాను, మహాభారతం గురించి చెప్పినప్పుడు ఎవరు చూడలేదు, అయినా నాకేం పర్వాలేదు, నేను నా కోసం చేశాను, ఉపవాసం ఉండి మరీ చేశాను, ఒంటిపూట ఉపవాసంతో ఉండి మరీ చేశాను, రాబోయే రోజుల్లో రామాయణం గురించి కూడా నేను మాట్లాడబోతున్నాను ఏడాది, ఆ తర్వాత భాగవతం గురించి కూడా తను ప్రసంగిస్తాడో లేకపోతే ప్రవచనాలు చెప్తాడు. మరి ఒకవేళ కనుక అన్వేష్ ప్రవచనాలు చెప్తే మీరు వినేందుకు సిద్ధంగా ఉన్నారా? అంటే ఈ రామాయణానికి సంబంధించి కావచ్చు లేకపోతే భాగవతం. నాగరాజు గారు సార్, మీ ద్వారా వింటున్న అందరికి కూడా నేను చెప్పే విన్నపం ఏంటంటే వాడు ఉంటున్న సంస్కృతి ఏంటండి, అక్కడ వీడు మడి ఆచారాలతో కూర్చొని ఆ ఉపవాసాలు ఉండి నేను మహాభారతం చెప్పాడు వినలేదు, రామాయణం బిక్నీలు వేసుకొని చిన్న చిన్న చెడ్డీలు వేసుకొని రోడ్ల మీద తిరుగుతా వాడు మహాభారతం చెప్పడం వినేదండి. దానికి ఒక పద్ధతి సంస్కారం ఉంటుందండి. సంస్కార యోగ్యత ఉన్న వాళ్ళు చెప్తేనే ఎవరైనా వింటారు, అంతేగాని వారు చెప్తే ఎవరు వింటారు? అంటే వీడు ఏంటంటే అవన్నీ ప్రమోట్ చేయలేదు కాబట్టి తిరిగి అవన్నీ ప్రమోట్ చేసుకుని పోగొట్టుకున్న సబ్స్క్రైబర్స్ మళ్ళీ తెచ్చుకోవాలా అనే ఉద్దేశం. రివర్స్ ట్రాప్ అనమాట. అతను మాటలు ఎవరు విశ్వసించద్దు, అతని మీద ఇంకా పోస్టింగ్లు పెట్టండి, ఫేస్బుక్ లోను అన్ని చోట్లను ఇన్స్టాగ్రామ్ లో పోస్టింగ్లు పెట్టండి, అతను దిగి వచ్చేంత వరకు వదలద్దు. ముందుగా మా ఆడపడుచులందరూ కూడా విన్నపం ఏంటంటే చాలా మంది ఇందులో మా ఆడపడుచులే ఉన్నారు సబ్స్క్రైబర్స్, నాకు విషయం తెలుసు. ఇప్పటికైనా సరే మిమ్మల్ని అవమానిస్తున్నారు, శ్రీజాతిని అవమానిస్తున్నారు. సీతాదేవి కానీ ద్రౌపది కానీ అందరూ కూడా మీ రూపాలే, మీ రూపాల్లో ఉన్న మిమ్మల్నే చెప్తున్నారు. కాబట్టి ఆ సబ్స్క్రైబర్స్ లో ఎక్కువ మంది లేడీస్ ఉన్నారు. అంటే ప్రవచనం గురించి వచ్చినప్పుడు గరికపాటి వారు కావచ్చు లేకపోతే చాగంటి వారు, వీళ్ళిద్దరూ మనకి తెలుగు రాష్ట్ర ప్రముఖంగా ఆఫ్ కోర్స్ సామ్యవేదం షణ్ముఖ గారు ఉన్నారు, దాంతోపాటు మిగతా వారు కూడా ఉన్నారు, కాదని కాదు, కానీ బట్ ప్రముఖంగా వినిపించే పేర్లు ఈ రెండును. సో ఒకవేళ బహుశా ఆ మాట అంటే యాక్సెప్ట్ చేయకపోవచ్చు, బట్ అందుకని బహుశా అంటున్నాను, బహుశా అనే పదాన్ని అందుకే ఇక్కడ ఉపయోగించడం జరుగుతోంది. అంటే మాట్లాడేటప్పుడు కూడా అతన్ని ఇక్కడ కూడా పొరపాటు కూడా మాట్లాడలేదు. మనకి మన ఆంధ్ర సంస్కృతి అభివృద్ధి నేర్పింది. అంటే నేనంటుంది ఒకవేళ కనుక అంటే వీళ్ళిద్దరితోని లేకపోతే గరికపాటి వారితో కనుక కూర్చోబెట్టాల్సి వచ్చిన ఆ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, అన్వేష్ నిజంగా నెగ్గుకు రాగలడా గరికపాటి వారితో? సార్ వాడు రోడ్ల మీద తిరిగే రోడ్ సైడ్ వెదవ సార్. అలాంటి వ్యక్తి గరికపాటి వారు పేరెత్తడానికి కూడా అర్హుడు కాదు. చాగంటిగా అంటే మహానుభావుడి నారా లోకేష్ లాంటి మహాభక్త చక్కగా ఆయన పెద్ద స్థానంలో నిలబెట్టింది ఎందుకు? ఆయన చెప్పే 4 మాటలు అతను ఫాలో చేస్తున్నాడు. ఈ రోజు ఎన్టీఆర్ టీడీపీ క్యాడర్ కూడా చాగంటి వారిని ఫాలో చేస్తున్నారు. ఎన్టీఆర్ టీమ్ లో చాలా మంది కూడా కాదు. ఎందుకు మరి అంటే తను అంటాడు తను హిందువునే అంటాడు, బట్ ఇటు గరికపాటి వారి మీద కూడా ఆయన మాట్లాడిన సందర్భం ఉంది. ఏమంటే నోరు జారి నేను మాట్లాడంటారు. ఎలా చూస్తారండి? నోరు జారి అని అంటాడు, మాట్లాడిన మాటలు మాట్లాడేశాడు, ఎలా చూస్తారు వీటిని? అది డబుల్ స్టాండర్డ్ గా మాట్లాడతాడు, రివర్స్ స్టాప్ వేస్తున్నాడు. జనాలు పాపర్స్ పోగొట్టుకోకుండా మన ఏదైతే ఈ చేస్తున్న యుద్ధంలో వాడు ఒక్కడిగా నిలబడి ఒక సైనికుడిగా నిలబడి వాడు పోరాడుతున్నాడు. అల్టిమేట్ గా మనమే గెలుస్తాం కానీ వాడు గెలవలేదు. ధర్మం గెలుస్తుంది కానీ అధర్మం గెలవదండి. అది నేను చెప్పదలుచుకున్నాను. దయచేసి ఇప్పటికైనా సరే ఇంకా 22 లక్షల మంది ఫాలోవర్స్ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికైనా సరే మొత్తం కూడా అన్ఫాలో కొట్టి రిపోర్ట్ చేయమని మీ వేదిక ద్వారా నేను అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.